శిల్పటి రఘు ఇడ 10 మంది లేరు, ఎందుకు అట్లా దుప్పుకుంటారు? చేతులు పక్కన వచ్చి సుబ్రహ్మణ్యం అవతల అవతల ఓకే సార్. రేపు 1వ తేదీ ప్రతి నెల పెన్షన్ 1వ తేదీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వేస్తుంది. అంటే ఆదివారం వచ్చింది కాబట్టి రేపు 1వ తేదీ. గతంలో 7,000 ఇచ్చినప్పుడు కూడా ఆదివారం వచ్చింది కాబట్టి 7,000 రూపాయలు ముందే ఇచ్చాం. ఇప్పుడు కూడా 7,000 రూపాయలు, ఈ రోజు 4,000 రూపాయలు ముందుగానే ఇస్తా ఉన్నాం. అది మన కమిట్మెంట్, అది మన ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్. మరి ఈ రోజు నంద్యాలలో దాదాపుగా 20,000 పైచిరుకున్నారు. 8 కోట్ల పైచిరుకు రూపాయలు ఈ రోజు నంద్యాల పట్టణంలో అందరూ సచివాలయం తరపు నుంచి కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. 8,200 కోట్ల రూపాయలు. ఈ 8,20,20,000 రూపాయలు ఈ రోజు ప్రతి పేదవారి ఇంటికాడికి పోయి ఈ రోజు మీ ప్రభుత్వమే ముందుకు పోయి ప్రభుత్వమే పోయి వారికి ఇవ్వడం జరుగుతుంది. మనంటే స్వయాన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పోయి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన ఈ రోజు అందరూ అంతపురం రాయదుర్గంలో పోయి ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా కమిట్మెంట్ తో ఏదొకటి పేద ప్రజలకు ఏదైతే చెప్తామో ఎన్నికల ముందు ఆ రకం ఖచ్చితంగా 1వ తేదీ ముందు ఆదివారం వస్తే, పండుగలు వస్తే, ఏదైనా సెలవులు వస్తే ముందు రోజే వేస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది పేదవారికి ఈ రోజు పెన్షన్ పెంచడం జరిగింది. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి భారతదేశంలో ఎక్కడ కూడా 4,000 రూపాయలు ఇవ్వడం లేదు. అదే విధంగా 4,000 రూపాయలు కాకుండా మనకి 6,000 రూపాయలు కిడ్నీ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా కిడ్నీ పేషెంట్ ప్రాణికలు 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ డిజైబుల్ ఎవరైతే ఉన్నారో మానసిక వ్యాధులతో పోతున్న వారికి 16,000 రూపాయలు ఇవ్వడం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత ఎత్తున మన పెన్షన్ కూడా 4,000 కూడా ఎక్కడ ఇవ్వడం లేదు. ఇన్ని కార్యక్రమాలు కేవలం మన రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ ఒకటి చేస్తా ఉంది కాబట్టి పేద ప్రజలకు ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా పేదవాళ్ళతో ఇక్కడికి వచ్చి ముందు ఆశతో పాపం అందరూ కూడా చూస్తా ఉన్నారు. మీరు ఒకటే చోట గుమ్మగూడి ఈ రోజు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి వచ్చే డబ్బు కూడా సరిపోదు పాపం వాళ్ళకు. మనం ఎందుకంటే దాదాపు 65 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండే వాళ్ళకు మందు మాకు సరిపోతాయి. మందులుగా చెప్తా మీరు ఇచ్చిన డబ్బులన్నీ మందులుగా సరిపోతాయి సార్ అని చెప్పి వాస్తవం. మరి పిల్లలు కూడా తల్లిదండ్రులు బాధ్యత పిల్లలు కూడా ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. కేవలం 4,000 రూపాయల స్థాయి కాకుండా వారి మంచి చెడులు కూడా తల్లిదండ్రులు మంచి చెడులు కూడా చూసుకుంటాం బాధ్యత కూడా పేరెంట్స్ పిల్లల మీద ఉందని ముఖ్యంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సచివాలయంలో మరి కమిషనర్ గారు ఏర్పాటు చేసేందుకు కమిషనర్ గారికి ఉదయాన్నే మీరంతా ఇక్కడికి వచ్చేసినందుకు ఇది కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు వేసుకుంటారా. థ్యాంక్ యూ వెరీ మచ్.